కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం ముందు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. 6 నెలలు గడుస్తున్నా జీతాలు ఇవ్వలేదంటూ ఆందోళన చేపట్టారు. వెంటనే జీతాలు చెల్లించాలంటూ కమిషనర్ కార్యాలయం మా సమస్యలు పరిష్కరించాలని ధర్నాకు దిగారు. రోజు మా డ్రైవర్ల సమస్యలు రోజు చాలా తీవ్రంగా అవుతున్నాయి. ఇవాళ చెప్పుకుంటే సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మన 16 నెలల నుంచి డ్రైవర్లకు పెండింగ్లో బిల్లులు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ 16 నెలల నుంచి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయలేదు. ఇంకా కూడా దీని మీద మాకు రోజు ఎన్నో సమస్యలను మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. కమిషనర్ గారికి మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నాం, కానీ మీరు రావద్దు, మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పేసి కనీసం కూడా మమ్మల్ని దగ్గర రానియకుండా మేడం చూస్తున్నారు. మా డ్రైవర్ సోదరులు ఎన్నోసార్లు డివిజన్ వైజ్ కూడా పోయి చెప్పుకుంటే మీ సమస్య కమిషనర్ ఆఫీసులో ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కమిషనర్ గారు మమ్మల్ని కలవనీయకపోవడం వల్ల మేము బిల్లులు పాస్ చేయించుకోలేక మా సమస్యను చెప్పుకోలేకపోయాము. కాబట్టి ఇవాళ అనివార్య పరిస్థితుల్లో మేము ధర్నాకు రావాల్సి వచ్చింది. కూర్చొని మేము సానుకూలంగా గాంధేయవాదుల పద్ధతిలో మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. మా బిల్లులు మాకు పాస్ చేయాలి, 16 నెలల బిల్లులు తక్షణమే పాస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. గవర్నమెంట్కి కూడా మేము మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాం. దయచేసి మా డ్రైవర్ల మీద ప్రేమ చూపెట్టి మా విజ్ఞప్తి మేర మా బిల్లులు పాస్ చేపిస్తే ఇవాళ స్కూళ్ళు ఓపెన్ అయినాయి, కాలేజీలు ఓపెన్ అయినాయి. వాళ్ళ అందరికీ మేము ఫీజులు కట్టుకోలేక రోజు ఇబ్బందులు పడుతున్నాం. ఇన్సూరెన్స్ కట్టలేకపోతున్నాం, ఈఎంఐలు కట్టలేకపోతున్నాం, పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాం, అద్దె బిల్లులు కట్టలేకపోతున్నాం. రకరకాల ఇబ్బందులు రోజు పెరిగిపోతున్నాయి. రోడ్ల మీద పడ్డ కుటుంబాలు కూడా మా డ్రైవర్లలో ఉన్నాయి. కాబట్టి దయించి కమిషనర్ గారు కానీ, ప్రభుత్వం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మా డ్రైవర్ల మీద దయ ఉంచి ఈ 16 నెలల బిల్లు పాస్ చేపిస్తూ, అదేవిధంగా ఇప్పుడు ఇస్తున్న బిల్లులు కూడా మాకు సరిపోవట్లేవు. డీజిల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర వస్తువులు పెరిగినాయి. వీటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టి మేము ఆల్రెడీ మీకు లెటర్ ఇచ్చుకున్నాం 2-3 సార్లు. వాటిని ఒక్కసారి పరిశీలించి మాకు 55,000 కావాలని చెప్పేసి మీకు చెప్పుకోవడం జరిగింది. అది పాస్ చేయాలని చెప్పేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మేము తెలంగాణ 4 వీలర్ డ్రైవర్ అసోసియేషన్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం.